నుంచి వస్తాయి. వీళ్ళు పెడతామన్నారు, కానీ దీని ద్వారా ప్రపంచ దేశాలను చూస్తాయి కాబట్టి తెలంగాణ కూడా ఓహో మంచి స్థాయిలో ఉన్నది, ఎక్కడి నుండి రావండి. పెట్టుబడులు ఉరుకొస్తాయి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అడగమనండి, లాస్ అయింది వాళ్ళు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అనుభవాలు తీసుకోండి. వాళ్ళు ఏబిసిఎల్ మిస్ వరల్డ్ పెట్టి లాస్ అయ్యామా లాభం అయ్యామా వాళ్ళని అడిగి తెలుసుకోమనండి. వాళ్ళు లాసే అయ్యారు, కానీ అది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి వాళ్ళు ఏబిసిఎల్ లాస్ అయితే అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఒక తెలంగాణ గవర్నమెంట్ లాస్ అయితే తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్న వాళ్ళల్లో మేమున్నాం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షలు, మహిళల ఆకాంక్షలు చచ్చని దెబ్బలు తిని ఒక 5 సంవత్సరాలు కంటికి వింటికి నిద్ర లేకుండా పనిచేసి ఊరూరో తిరిగి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న మాకేం హక్కు లేదా? అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అనుభవం మేము మీ ముందు పెడుతున్నాం కదా. ఓకే, ఇప్పుడు మీరు కాస్మోటిక్ ఇదంతా మార్కెటింగ్ కోసమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నాకు తెలిసి ఒక 70% మంది ఈ కాస్మోటిక్ యూజ్ చేస్తారు, అంటే వాళ్ళకి నచ్చినట్టే కదా, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ నేనేమంటున్నా, వాళ్ళకి నచ్చే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. చూడండి, మార్కెట్లో ఒక సబ్బో, ఒక చెప్పులతో, ఒక షర్టో, ఏదైనా ఒక బ్రాండే ఉంటుంది. దాన్ని ఈ పోటీ ప్రపంచంలో మార్కెట్లలో అవి తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు, అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు. కానీ దాన్ని రుద్దడం కోసం ఒక కల్చర్ని ప్రజల మెదళ్ళ మీద ఏదైతే రుద్దుతున్నారో దాన్ని మనం వ్యతిరేకించాలి. ఇప్పటికే మనం అట్లా వ్యతిరేకించగా నష్టపోయాం. అంటే ఇదంతా పరాయీకరణలో భాగంగా చూడాలి. ఇప్పుడు ఫేస్బుక్ని మాకు ఎందుకు వద్దు అని చైనా ఎందుకన్నది అంటే, ఫేస్బుక్ వస్తే మా దేశ ఉత్పత్తి కోల్పోతాం, మా యూత్లో ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. మలేషియా మహతీర్ మహమ్మద్ గవర్నమెంట్ చాలా ఆంక్షలు పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే, మా దేశ ప్రజలని చెత్త మత్తు సంస్కృతిలో ముంచెత్తే మాకు వద్దన్నారు. సింగపూర్లో సైతం అంత అడ్వాన్స్డ్ కంట్రీస్ కదా, వాళ్ళు కూడా చాలా కంట్రోల్ పెట్టారు. మనకున్న పోర్న్ సైట్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇష్టమైతే వాడు చూస్తాడు పోర్న్ సైట్. ఎవరికి నష్టం అంటే, పోర్న్ అనేది నీ ఫోన్లో వచ్చినాక అది నీ మెదడుని ఎంత మొద్దుబారిస్తుంది. కాబట్టి నేనేమన్నంటే, షాప్లో వస్తువులు ఉంటాయి, పోయి తెచ్చుకునేవాడు తెచ్చుకుంటాడు, అది వేరు విషయం. అట్లాగే చాయిస్ ఇండివిజువల్, ఎవరే బట్టలు వేసుకోవాలి అనే కంట్రోల్ కోసం మనం వీటిని వ్యతిరేకించట్లా. ఈ మార్కెట్ల విస్తరణ కోసం అందమనే కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ ఒక బిజినెస్ని పెంచుకోవడానికి మీరు ఈ పోటీలు పెడుతున్నారు. ఈ పోటీలకు మేము వ్యతిరేకమని చెప్తున్నాం. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం, మేము కార్పొరేట్లము, మేము కూడా బ్రోకర్లం, అందుకే జరుపుతున్నామని చెప్పమనండి. లేకపోతే తెలంగాణ మహిళల ఆకాంక్షలు ఇవి జరుపుతున్నామని చెప్పమనండి. మీరు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టారు కదా, ఆ బస్సుల్లో ఇలాంటి ఛానల్స్ని పంపించి ఇంటర్వ్యూ చేయమనండి. ఆ ఉచిత బస్సుల్లో రేవంత్ని మెచ్చుకుంటూ, రేవంత్ మాకు మొబిలిటీ కల్పించాడు, మాకు ఆత్మస్థైర్యం ఇచ్చాడు అని చెప్పుకుంటున్న మహిళలు ఈ అందాల పోటీల పట్ల ఏం మాట్లాడతారో వినండి. కాబట్టి ప్రభుత్వానికి తగదు అని మేము చెప్తున్నాం. ప్రైవేటు బహుళజాతి కంపెనీలు వాళ్ళు ఎలాగో చేయాల్సిన బీభత్సాలన్నీ చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా రేజరు, బ్లేడు, మగవాళ్ళ డ్రాయరు, జాంగా అన్నిటికీ ఆడవాళ్ళని పెట్టి ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు. ఇక ప్రభుత్వాలు కూడా అందులో జమ అయితే ఎట్లా అంటే, ప్రతిదీ ఇలా చూసుకుంటూ పోతే డ్రగ్స్ పిల్లలకి ఇష్టం అండి, పాపం బాగా ఇంట్రెస్ట్గా డ్రగ్స్ తీసుకుంటున్నారు. గంజాయి బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆహ్లాదం మత్తిస్తుంది. మరి గంజాయి కూడా అమ్మడాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయరని నేను అడుగుతున్నా. గంజాయి అయినా మత్తు అయినా అంటే ఈ కల్చర్ అంతా అందులో భాగమే. అందాల పోటీలు అనేది కూడా విషయ సంస్కృతి. ఇవాళ బజరంగ్ దళ్ ఒక్క ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు అని ఆ పార్కుల పొంటి, బస్ స్టాపుల పొంటి పోయి ఎవరైనా కనిపిస్తే తాళిగట్టమని కాషాయ కోతి ముక్కల్లాగా ప్రవర్తిస్తారు కదా. అది అదేమంటే, మీరు ఎందుకు అట్లా పెళ్ళిళ్ళు చేస్తారు? పెళ్ళి అనేది వాళ్ళ వ్యక్తిగతం. ప్రేమికులు కనపడవచ్చు రోడ్ల మీద, అది వాళ్ళ వ్యక్తిగతం. మీరు ఎవరు పెళ్లి చేయడానికి అది మన సంస్కృతి కాదు. ఏంది ఈ పార్కులు పోటీ తిరగడం? వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు అంటే, ఎస్ మన సంస్కృతి కాదు. వాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ వస్తువులు అమ్ముకోవడానికే. వాలంటైన్స్ డే వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు అందాల పోటీలను వ్యతిరేకించరు నాకు చెప్పండి. బికినీ కాంటెస్ట్, దీని పేరే బికినీ కాంటెస్ట్. ఎందుకు వ్యతిరేకించరు చెప్పండి. మీరు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా, గవర్నమెంట్ ఇవన్నీ నాకు వద్దండి. వాలంటైన్స్ డే రోజు అమ్ముకునే గిఫ్ట్లు కూడా పెద్ద వ్యాపారమే, ఏవైనా వ్యాపారమే.
మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటైన్స్ డే కూడా ఏ గిఫ్ట్లు రోజు అమ్ముకోవడమే. జరిగినా marketing జరుగుతూ కాదండి, ఉంటుంది. ఏదైనా గిఫ్ట్లు అవును. అమ్ముకోవడానికే. వాలంటైన్స్ డే ప్రేమికులకు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ లక్షల కోట్లు, ఈవెన్ అందాల పోటీలు దానికన్నా ఎక్కువ మార్కెట్ అది. దాన్ని వ్యతిరేకిస్తూ మన సంస్కృతి కాదని మాట్లాడినప్పుడు ఇది మన సంస్కృతి అవుతుందా? ఉమ్. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరి దగ్గర జవాబు లేదు, ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదు, ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించలేదు. అట్లీస్ట్ 96లో నయం. ఇప్పుడు స్వదేశీ ఈ జాగరణ అందాల మంచి పోటీలకు వినండి, సంస్కృతికి ఒక ఎందుకు నిమిషం వినండి. ఎందుకు 96లో స్వదేశీ జాగరణ మంచి విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకించినాయి. ఇప్పుడుకి వచ్చే వరకు వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఉమ్. మా స్టార్టింగ్ విహెచ్పి ఏదో ఒక మాట అన్నది, ఈ టెంపుల్ టూరిజంలో అందాల పోటీలు ఏంటి అని. మొదట్లో కుయ్ కుయ్ అన్నారు, కథం ఒక్కసారి మాట్లాడి బంద్ చేసినారు. నాకు ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి, అందాల పోటీలు పెడితే సంస్కృతి ఎట్లా దెబ్బతింటది, ఎట్లా ఇబ్బంది పడుతుంది? అసలు విదేశీ సంస్కృతి, సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి అని మనం ఏదైతే చెప్పామో ఆ సంస్కృతిని స్ప్రెడ్ చేయడంలో భాగమే ఈ వేదికలు, అందాల పోటీలు అనే వేదికలు. ఒక్కటే మాటలు చెప్తున్నా, మార్కెట్ల విస్తరణ కోసం పెట్టే కిరీటాలు, వాటి కోసం నిర్వహించే పోటీలు, వాటికి తెలంగాణ వేదిక కావడం మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రజల కష్టంతో ఏర్పడింది. మహిళల సగభాగమైన మహిళలు పల్లెలన్నీ పట్టాలెక్కాలంటే పట్టాలెక్కారు మహిళలు. పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామంటే పొయ్యి పెట్టారు. సాగర హారం అన్నా, మిలియన్ మార్చ్ అన్నా, సకల జనుల సమ్మె అన్నా మహిళలు పాల్గొన్నారు. అట్లాగే సింగరేణి బొగ్గు పిల్ల బయటికి వెళ్ళొద్దు, ఆర్టీసీ పయ్య తిరగొద్దు అని పిలుపులో భాగమైనప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల్లో భాగంగా మహిళలు, పిల్లలు సహకరించకుండానే అన్ని రోజులు బొగ్గుపేల బయటికి వెళ్ళలేదా? అన్ని రోజులు ఆర్టీసీ పయ్య తిరగకుండా ఉందా? ఈ చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళు, సోయి ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా తెలంగాణ ఎట్లా ఏర్పడిందో గుర్తుపెట్టుకోవాలా. అటువంటి తెలంగాణలో ఈ కృత్రిమమైన అందాల పోటీలు ఎందుకు? అది మహిళల అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొనని రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుస్తుంది తెలంగాణ మహిళల ఆకాంక్షలు? సమైక్యవాదం వినిపించిన రేవంత్కి తెలియకపోవచ్చండి, కానీ సీతక్కకు తెలియదా? సురేఖకు తెలియదా? కొండా సురేఖ ఎట్లా ఉంటారు, సీతక్క ఎట్లా ఉంటారు? ఏ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? సీతక్క కానీ, కొండా సురేఖ కానీ, ఆ సామాజిక వర్గాలు కానీ, లేకపోతే తెలంగాణ మహిళలు కానీ ఎవరి ఛాయిస్ ఇది చెప్పమనండి. ఎవరి ఛాయిస్ కానప్పుడు, ఎవరి ఆకాంక్షలు కానప్పుడు ఎందుకు మానెత్తిని రుద్దుతారు? మా 54 కోట్లు, మా ప్రజలకు సంబంధించిన 54 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? పోనీ 27 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? ఖచ్చితంగా మాకు హక్కు ఉంది. వృద్ధాప్య పెన్షన్లు వస్తలేవు, ఒంటరి మహిళల పెన్షన్లు వస్తలేదు. ఈరోజు మేము మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసాం, మా ఒంటరి మహిళల పెన్షన్లు వస్తలేవని చెప్పాం. అంటే ఒంటరి మహిళల పెన్షన్లు ఇస్తే పైసలు లేవు. ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు, 60 ఏళ్ళు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు. 3 నెలల నుంచి వాళ్ళకి పెన్షన్ లేవు, ఇది 3వ నెల. పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఉండవు, ఏది చేయమన్నా పైసలు ఉండవు. మీరు ప్రకటించిన 6 గ్యారంటీలకు పైసలు ఉండవు, అందాల పోటీలకు పైసలు ఉంటాయా? అంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళకు చేసి తీరుతారు, మీరు దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారా? మా శక్తి మేరకు మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన మేము అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తెలంగాణ ఆకాంక్షలు చాటుతున్నాం. అంతెందుకు, రాష్ట్ర సాధనలో భాగమైన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చేస్తే వాళ్ళు కూడా అనేక ప్రజలకి సంబంధించినవి లేదా ప్రజలకు వ్యతిరేకమైనవి చేస్తే అప్పుడు కూడా వ్యతిరేకించి అరెస్టులు అయ్యాం కదా, అప్పుడు కూడా కేసులు పెట్టారు, జైళ్ళల్లోకి వెళ్ళాం కదా. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన బీఆర్ఎస్ని 10 ఏళ్ల పాలనలో వ్యతిరేకిస్తే ఆ 10 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ఆ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాల గురించి మాట్లాడే రేవంత్ గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు కదా. అట్లాగే ఈ కాంగ్రెస్ హామీలు ఇచ్చింది కదా, ఆ హామీలను నెరవేర్చడమే మీ బాధ్యత. ఆ హామీలు మీరు